ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ సూచన మేరకు అన్న క్యాంటీన్ల వద్ద ప్రకాశం జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో భోజనం ఏర్పాట్లు చేసినట్టు అసోసియేషన్ ప్రతినిధులు రావి శ్రీనివాసరావు, బోనాల గోపాలరెడ్డి తెలియజేశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదలకు, దినసరి కార్మికులకు 5 రూపాయలకే భోజన వసతి ఏర్పాటు చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లని రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల మేనిఫెస్టోలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు హామీకి అమలుగా ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ సూచనల మేరకు అన్న క్యాంటీన్ల వద్ద వివిధ స్వచ్ఛంద సంస్థలు, పలువురు వ్యాపార అసోసియేషన్లు భోజనం అందజేశారు. ఈ రోజు ఒంగోలు కర్నూలు రోడ్లోని పవర్ ఆఫీస్ వద్ద గల అన్న క్యాంటీన్ వద్ద ప్రకాశం జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు రావి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి బోనాల రాంగోపాల్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆకుతోట చంద్ర, నల్లయ్య గారి సీను, టీవీ శ్రీరామమూర్తి, నాగబోయిన చలపతిరావు, పల్లపోతు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్
మిత్రపక్షాల వారు తీసుకున్న నిర్ణయం ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొలి రోజునే ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి రోజునే ఈ పేదవారికి ఆహారం అందించే దీని ప్రకారం అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడానికి ఆ రోజే నిర్ణయించడం జరిగింది. వారి యొక్క ఆదేశాల ప్రకారం మన ప్రకాశం జిల్లాలోని ఒంగోలు శాసనసభ్యులు గౌరవనీయులు దామచర్ల జనార్దన్ గారి యొక్క చొరవతో మా యొక్క రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాకు ఈ అవకాశం కల్పించినందుకు ఈ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసే దాంట్లో మేము కూడా పాలు పంచుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా సాగేందుకు ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు కావాలని కోరుకొంచు సెలవు తీసుకుంటాం. ది ప్రకాశం జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ సొసైటీ కింద ఈ అన్నదాన కార్యక్రమం చేయటం చాలా ఆనందకరంగా ఉంది. ఈ పేద ప్రజలకి ఆకలి తీర్చేందుకు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు, అలాగే మన ఒంగోలు ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు ఈ అన్నదాన కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషకరంగా ఉంది.